సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఎవరి వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 700145 ఓకే 6759. ఇది ఒకటే మా నెంబరు. దయచేసి ఈ నెంబర్ ఒక్కటే సేవ్ చేసి పెట్టుకోండి. మిగతావన్నీ ఫేక్ ఛానల్స్ స్కామ్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో నుంచి మాట్లాడదాం. రేపు చూడండి, ఆల్రెడీ నేను అనాలిసిస్ వీడియోలో చెప్పాను, మార్కెట్ న్యూస్ హెచ్ఎంపివి న్యూస్ దీని గురించి కూడా చెప్పాను. మీలో చాలా మంది పట్టించుకోలేదు ఇన్ ద సెన్స్ మీరు అంతగా నమ్మలేదు ఇది జరుగుతుందని. సో మిగతావన్నీ కూడా మాట్లాడదాం. సరే, నేను దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఒకటి మీరు జాగ్రత్తగా వినండి, వీడియో మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోకండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎఫ్ఓఎంసీ న్యూస్ ఉంది ఎప్పుడు, 9వ తారీఖు అంటే ఎక్స్పైరీ రోజు, థర్స్డే. నిఫ్టీ ఎక్స్పైరీ రోజు. ఇది హై న్యూస్, ఇది కొద్దిగా యుఎస్ మార్కెట్ న్యూస్, ఇది కొద్దిగా చూడాలి. ఓకే, ఫస్ట్ సినారియో. ఓకే, కమింగ్ టు ఇది ఇక్కడ ఇలా ఆపేసి నెక్స్ట్ ఇక్కడతో న్యూస్ అది ఒకటే ఉంది, మధ్యలో ఇంకేం పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ లేవు, పెద్ద మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. పక్కన పెడదాం. ఓకే, సో దీన్ని కొద్దిగా పక్కన పెట్టి రండి. మొన్న ఎఫ్ఐడిఐ డేటాలో కూడా నేను చెప్పా, 3rd Janకి ఎఫ్ఐఐ కొద్దిగా గట్టిగానే సెల్ చేశారు. కంపేర్ టు బై ఏదైతే వచ్చిందో ఆ రోజు పైకి ఇలా వెళ్ళింది మార్కెట్, దాని మీద చూస్తే ఎఫ్ఐఎస్ దానికన్నా డబుల్ త్రిబుల్ సెల్ చేశారు. సో ఇది కొద్దిగా ఎక్కువ సెల్లింగే. ఓకే, ఈ రెండు చెప్పాను. ఈ రోజు కూడా మోస్ట్లీ మీకు సెల్లింగ్ కనబడుతుంది ఎఫ్ఐఎస్ లో. పక్కన పెడదాం. ఇప్పుడు మెయిన్ మార్కెట్ హీట్ మ్యాప్ చూడండి. వాట్ ఈస్ హీట్ మ్యాప్ అంటే మేజర్ స్టాక్స్ అన్ని కలిపి ఏం చేసే మీకు తెలిస్తే. ఫైనాన్స్ స్టాక్స్ ఇక్కడ మీకు కనబడుతుందా, ఫైనాన్స్ అని ఈ పైన ఇక్కడ ఈ మోల్ చూడండి. ఫైనాన్స్ స్టాక్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ, ఐసిఐసి, ఎస్బీఐ, కోటెక్, యాక్సిస్, ఇవి ఫైనాన్స్ లో ఉండే స్టాక్స్. సో మేజర్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని ఏం చేసే చూడండి. మేజర్ అన్ని ఫైనాన్స్ స్టాక్స్ అన్ని నెగిటివే కనబడుతుందా. మేజర్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని నెగిటివ్. మీకు ఇంకొద్ది జూమ్ అవుట్ చేస్తాను కావాలంటే, ఇలా చూడండి. ఓకే, ఇది కంప్లీట్ జూమ్ అవుట్ చేస్తాను నేను. మేజర్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని నెగిటివ్. దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. ఆ, 100%. టెలికాం సర్వీస్ అన్ని న్యూట్రల్, నాట్ మేజర్ బుల్లిష్, నాట్ మేజర్. తర్వాత ఎనర్జీ సెక్టర్స్ అన్ని నెగిటివ్. ఇంకా మిగతా సెక్టర్ కూడా హెల్త్ సెక్టర్, తర్వాత ఐటీ సెక్టర్లు, మిగతా కొన్ని ఐటీ సెక్టర్లు అయితే న్యూట్రల్గా ఉన్నాయి. కొన్ని స్టీల్ ఇంజన్ సెక్టర్లు, సిమెంట్, మోస్ట్లీ అన్ని నెగిటివ్. మీరు హీట్ మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది, మొత్తం రెడ్. మొత్తం హీట్ మ్యాప్ ఏం కన్సిడర్ చేస్తుంది, మొత్తం అన్ని స్టాక్లు రెడ్. అన్ని స్టాక్లు 2%. ఓకే, కొన్ని 3% కొన్ని పడ్డాయి. ఇగో ఇక్కడ చూడండి, ఈ రెడ్ 3%. అంటే లైక్ ఎంఎన్ఎం, టాటా స్టీల్, హిందల్కో, ఐటీసీ, ఇవన్నీ 3% దగ్గర పడితే మిగతా స్టాక్లు అన్ని 2% దా పడ్డాయి. 1% ఏదో ఒకటో రెండో ఉన్నాయి అక్కడక్కడ. హిందల్కో, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, భారతీ ఎయిర్టెల్, మారుతి, కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, కానీ మిగతా అన్ని నెగిటివే. సూపర్, బాగానే ఉంది. ఇప్పుడు మార్కెట్లోకి రండి. ఏం చేసింది మార్కెట్ ఈరోజు? మార్నింగ్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఈరోజు 6th ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇంచుమించు ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి షార్ప్ ఒక రిజెక్షన్ తీసుకుంది. ఈ లెవెల్ సపోర్టు, ఇది కొద్దిగా జాగ్రత్త. ఇక్కడ తీసుకుంటుంది, వెళ్తుంది. ఇది దాటేస్తే మీరు పుట్టు ప్లాన్ చేయండి అన్నాను. ఇక్కడ ఒక పుట్టు ట్రేడ్ అయింది. ఇది కూడా దాటితే మీరు ఇంక పెద్ద పుట్టు, దీని కింద ఇంక పెద్ద పుట్టు. ఇక్కడ నుంచి చెప్పాను ఇదంతా, ఇది ఒక పుట్టు అయిపోయింది. సూపర్, బాగానే ఉంది. మీరు 1 డే టైం ఫ్రేమ్లోకి వస్తే మీరు చూడొచ్చు మార్కెట్ ఏమి ఫాల్ తీసుకుందంటే సూపర్ ఫాల్ అసలు. దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడతాను, వెయిట్ చేయండి. నిఫ్టీ 50లో కూడా 15 minutesలోకి రండి. నిఫ్టీ 50లో కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇగో ఇది మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ ఓపెన్ అయింది, మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, కొద్ది కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళింది. దెన్ షార్ప్ ఫాల్. ఇక్కడ ఒక ట్రేడ్ అయింది. పోనీ మిస్ చేసిన వాళ్ళు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకొచ్చి ఇక్కడ ఒక ట్రేడ్ అయింది. మళ్ళీ మిస్ చేసిన వాళ్ళు ఇంచుమించు ఇదే లెవెల్ దగ్గర ఇక్కడ ఒక ట్రేడ్ అయింది. ఓకే, నేను ఈ మాట కూడా చెప్పాను, ఒకవేళ మీకు ఈ లెవెల్ కింద కానీ మార్కెట్ వెళ్తూ కనబడితే మీరు పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు అని కూడా. ఓకే, నేను చెప్పాను, ఒకసారి అది కూడా మీరు చూడండి. ఇప్పుడు కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో
కొద్దిగా లెవెల్స్ అన్ని తీసి ఒకసారి మళ్ళీ మీకు సినారియో చెప్తాను, ఆలోచించండి. ఓకే, ఏం జరగవచ్చు అనేది మీకు ఒక రఫ్ ఐడియా మీకు గ్రాఫ్ లో చూపిస్తాను చూడండి. మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్ న్యూస్ లో ఉంది. లాస్ట్ టైం పడింది, తర్వాత బాగా వర్స్ట్ జోన్ లో టైం పాస్ చేసింది, మళ్ళీ మార్కెట్ పైకి రికవరీ అయ్యింది. ఆల్మోస్ట్ ఈ అప్ సైడ్ కి రాలేదు కానీ 54,000 రేంజ్ దగ్గర వచ్చి రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ పడింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఈ వర్స్ట్ జోన్ లో ఉంది. మొన్న 2 రోజులు బయింగ్ వచ్చింది, బయింగ్ వస్తే బయింగ్ వచ్చినట్టు కాదని చెప్పాను, మళ్ళీ షార్ప్ ఇప్పుడు పడింది. ఎక్కడ పడి ఈరోజు ఆగింది అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఎందుకు అంటే ప్రీవియస్ ఇక్కడే మార్కెట్ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది, ఆ ముందు ఇక్కడ తీసుకుంది. ఈ లెవెల్స్ చూడండి, నేను రౌండ్ అప్ చేసిన లెవెల్స్ జాగ్రత్తగా చూడండి. ఈ లెవెల్స్ ఎంతో వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మార్కెట్ బౌన్స్ అయింది, ప్రీవియస్ ఇక్కడ. ఇప్పుడు మీరు 2 లైన్లు పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 లైన్లు డ్రా చేయొచ్చు. 2 లైన్లు ఏంటంటే ఒకటి ఇది, ఈ లెవెల్స్, ఒకటి ఈ లెవెల్ ఇది. నేను కొద్దిగా డార్క్ పెడతాను మీకు కొద్దిగా కనబడాలని, బ్లాక్ కలర్ లైన్. ఒకటి ఈ మేజర్ లెవెల్, దాని కింద ఉన్న మేజర్ లెవెల్ ఇది. ఇప్పుడు నేను ఈ సర్కిల్స్ డిలీట్ చేసేస్తున్నాను, చూడండి కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ మేజర్ లెవెల్స్ కనబడుతున్నాయా? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 2024 ఆగస్టు, అంటే జూన్ జూలై ఆగస్టు జనవరి ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 5 6 7 8 నెలల, ఆల్మోస్ట్ 8th మంత్ సెప్టెంబర్, అంతే 8th మంత్ ఇట్లా దూరింది మార్కెట్, ఇక్కడికి వచ్చింది 8th మంత్ టైంలో వచ్చింది. ఇక్కడ 8th మంత్ స్టార్టింగ్ లో, లాస్ట్ ఇయర్ 8th మంత్ లో వచ్చింది. 8 నెలల నుంచి ఈ లెవెల్ బ్రేక్ అవ్వట్లేదు. గుర్తు పెట్టుకోండి, నేను ఏం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. 8th లాస్ట్ 2024 ఆగస్ట్ లో వచ్చింది. అప్పటి నుంచి ఈ లెవెల్ మేజర్ సపోర్ట్ అయ్యింది. ఇక్కడ 2 సార్లు టెస్ట్ చేసింది, మార్కెట్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ టైం ఇక్కడ వరకు కూడా రానివ్వలేదు, పైకి తీసుకెళ్లారు. ఆ నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ వచ్చింది, చాలా టైం పాస్ చేసింది. ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ ఎండ్ వరకు 2-3 నెలలు ఇక్కడే టైం పాస్ అయిపోయింది మార్కెట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చింది, ఒక్కసారి టచ్ చేసింది, మార్కెట్ బౌన్స్ అయ్యింది. మళ్ళీ సేమ్ ఇదే లెవెల్ దగ్గర, ప్రీవియస్ ఏదైతే లెవెల్ ఉందో అదే లెవెల్ దగ్గర మార్కెట్ టైం పాస్ చేసింది. ఇప్పుడు ఇదే లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? మార్కెట్ పైకి వెళ్తుందా, బౌన్స్ అవుతుందా, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందా? నా ఒపీనియన్ ప్రకారం మీరు నాకు అడిగితే మార్కెట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే మార్కెట్ ఇన్ని రోజులు ఏదైతే బ్రేక్ చేయలేకపోయిందో దానికి బయర్లు స్ట్రాంగ్ గా ఉన్నారు. బాగా వినండి, ఈ లెవెల్స్ లో బయర్ ఉన్నాడు, స్ట్రాంగ్ గా ఉన్నాడు. సెల్లర్ కి ఒక రీజన్ లేదు స్ట్రాంగ్ గా పడేయడానికి. మార్కెట్ అక్కడ వరకు వస్తుంది, మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెల్లర్ కి ఒక రీజన్ ఉంది. రీజన్ అంటే సెల్లర్ కి ఒక పానిక్నెస్ అనేది తోడైంది. ఈ 2 చాలు. మార్కెట్ లో సెల్లర్ కి ఎప్పుడైనా ఏదైనా తోడైంది అనుకోండి, పానిక్నెస్ కానీ ఏదైనా ఒకటి, సో సెల్లర్ ఏం చేస్తారో నెక్స్ట్ డే దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుందా, లేదంటే రేపు ఒక్క రోజు ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేసి లైక్ హాల్ట్ అయ్యి ఇలా చిన్న డోజీ క్యాండిల్ హాల్ట్ అయ్యి ఆ నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇస్తే మరీ మంచిది. ఇక్కడ 2 సినారియో జరగచ్చు. ఒకటి చిన్న డోజీ క్యాండిల్ లాంటిది, ఇలాంటి క్యాండిల్ లాంటిది ఏదైనా హాల్ట్ లేకపోతే ఎక్కడో చిన్న క్యాండిల్ హాల్ట్ అయ్యి ఇక్కడ ఈ రేంజ్ లో, అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ అవనివ్వండి, రెడ్ కలర్ క్యాండిల్ అవనివ్వండి, పర్లేదు, ఒక చిన్న క్యాండిల్ అంటే చిన్న మూమెంటం, జోన్ బోన్ మూమెంటం లో ఇలాగ అయ్యి ఆ నెక్స్ట్ డే దాని లో బ్రేక్ అయితే సూపర్ అండి. ఇంకా మార్కెట్ ఈ లెవెల్స్ ఏదైతే మన ఎలక్షన్ టైంలో వచ్చిందో 47,000 వరకు మనం లెవెల్స్ చూడొచ్చు. ఓకే, సో రేపు క్రిటికల్ మూమెంట్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ అనేది. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోయి సపోర్ట్స్ పెట్టుకుందాం. ఇంకా 1 టైం ఫ్రేమ్ సపోర్ట్స్ తీసుకుందాం. ఈ లెవెల్ కొద్దిగా లైట్ చేస్తాను. సో ఇది ఒక మేజర్ సపోర్ట్, ఇప్పుడు మనకి మేజర్ సపోర్ట్ పైన. ఇప్పుడు ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ అయిపోద్ది అప్ సైడ్. దానిపైన ఇంకొక లెవెల్ ఏదైనా ఉందంటే రెసిస్టెన్స్, ఇది కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ అయిపోద్ది ఇప్పుడు మనకి. ఆ పైన ఇది అయిపోద్ది. ఓకే, ఈ 3 రెసిస్టెన్స్లు అయిపోతాయి. సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇది కానీ క్రాస్ అయితే లాస్ట్ టైం చెప్పినట్టే నెక్స్ట్ మార్కెట్ వచ్చేది 48,000 దగ్గరకు వచ్చే సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. మార్కెట్ పడితే ఈజీగా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా క్రాస్ అయితే అప్పుడు మాత్రం 47,000 దగ్గర మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. ఇది లెవెల్స్, చాలా సింపుల్. ఇక్కడ మీకు స్పేస్ కనబడుతుంది కదా, డౌన్ సైడ్ వెళ్ళడానికి కొద్దిగా ఆపర్చునిటీ ఉంది, మనం అదే అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఓకే,
మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మార్కెట్ మంచి స్ట్రెంత్ తో పడింది ఈరోజు, సో అది కంటిన్యూ చేస్తే రేపు మాని మీకు 49,400 బాగా వినండి, 49,400 కింద కానీ మీకు కనబడితే ఈ సైడ్ దూరిపోండి, ఈ సైడ్ బ్లైండ్ గా దూరిపోండి, కూర్చుని పోండి. ఓకే, అంతే, జస్ట్ సింపుల్. ఈ లెవెల్ కింద 49,400 కింద నేనైతే పుట్ ప్లాన్ చేస్తాను. ఎంతవరకు ప్లాన్ చేస్తున్నాను డిపెండ్స్, ఎందుకంటే మార్కెట్ ఎక్కడ టర్న్ అవ్వాలనుకుంటుంది అది మార్కెట్ ఇష్టం. బట్ నేను పుట్ ప్లాన్ చేస్తాను, వీలైనంత వరకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. లేదంటే నా ఇప్పుడు ఇక్కడ నేను సపోజ్ ఇది నా ఎంట్రీ అనుకోండి, దీనిపైన ఇక్కడ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని మార్కెట్ కిందకి వెళ్తున్న కొద్దీ నా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను, అంటే లైక్ ట్రైలింగ్ లో పెట్టుకుంటా, మైండ్ లో పెట్టుకుంటా, రియల్ గా పెట్టుకోను. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఇప్పుడు నా స్టాప్ లాస్, ఇంకా మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి రేపు దీని కిందకి బ్రేక్ అయ్యి వెళ్తే నా అప్పుడు నెక్స్ట్ స్టాప్ లాస్ ఇది అవుద్ది. సో అలా ట్రైలింగ్ చేయడం వల్ల మీరు ర్యాలీ అనేది కంటిన్యూ రైడ్ చేయొచ్చు, ర్యాలీని కంటిన్యూ తీసుకెళ్ళొచ్చు. సో 49,400 కింద నేనైతే పుట్ ప్లాన్ చేస్తాను, ఇది ఫిక్స్. సూపర్, బానే ఉంది. కాల్ సైడ్ కాల్ సైడ్ ఇప్పుడు అప్పుడే కూర్చోనండి, నేనైతే కూర్చోను. నాకు కాల్ సైడ్ అయితే ఎగ్జామ్ చాలా, అంటే 51,800 క్రాస్ అయి పైకి వెళ్ళి క్లోజింగ్ వచ్చి ప్రాపర్ క్లోజింగ్ వస్తే తప్ప అప్ సైడ్ కి నేను ఏం ప్లాన్ చేయను. నా వ్యూ నిన్న కూడా చెప్పాను, నేను నాకు మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ పుట్ సైడ్ కనబడుతున్నాయి, కాల్ సైడ్ చాలా తక్కువ అని ఈ రోజు పుట్ సైడ్ వచ్చింది. మళ్ళీ అదే చెప్తున్నా, 49,000 కింద మళ్ళీ మీకు ఆ ప్రెషర్ కనబడుతుంది. సో నేను ఇంక డౌన్ సైడ్ కూర్చుంటా. ఎక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఎలక్షన్ 48,000 మన ఎలక్షన్ రిజల్ట్ లో టచ్ చేసి పైకి వెళ్ళిందో మళ్ళీ ఆ లెవెల్ టచ్ చేయడానికి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీ కెన్ ప్లాన్ టిల్ 48,000. అప్ సైడ్ వెళ్ళిపోతే నేను ఏం ప్లాన్ చేయను, వదిలేయండి, మార్కెట్ వదిలేసేయండి. ఈ రోజు మీరు ప్రాఫిట్ సంపాదించుకున్నారు కదా, రేపు మార్కెట్ లో ట్రెండింగ్ మార్కెట్ రేపు కూడా అవుతుంది కదా అని చెప్పి ఆశలో ఉండకండి. రేపు మోస్ట్లీ సైడ్ వేస్ మార్కెట్ అయిపోయి ఎల్లుండి మళ్ళీ ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ట్రాప్ అలాగే జరుగుతుంది, రేపు వాలటైల్ ట్రాప్ అయిపోతారు. ఈ రోజు డబ్బులు సంపాదించుకున్న డబ్బులన్నీ రేపు పోతాయి, ఆ పక్క రోజుకి ఇంకేటి ఉండవు మీ దగ్గర. సో ఎప్పుడు ట్రెండింగ్ మార్కెట్ నెక్స్ట్ డే కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయండి. మూమెంటం అయిపోయింది కాబట్టి ఆగండి, ఆగి తర్వాత ట్రేడ్ చేయండి. సో నేనైతే 49,000 కింద పుట్టు, కాల్ అయితే నో ప్లాన్. 51,800 పైన కాల్ ఆప్షన్. మధ్యలో రేంజ్ బౌండ్ లో ఉంటే ఏంటన్న పరిస్థితి అంటే, అది రేంజ్ బౌండ్ లో ఉంటే నేను గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. 50,400 నుంచి 49,800 ఈ రేంజ్ లో కానీ ఉందనుకో మీరు వదిలేసేయండి. ఇది జోను, ఈ జోన్ లో ఉంటే మీరు పెద్దగా పట్టించుకోకండి. మార్కెట్ రేంజ్ బౌండ్ స్ట్రాటజీ అయితే వదిలేసేయండి. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడం 50,400 ఈ రేంజ్ లో దొరికింది అనుకో, ఇక్కడ నుంచి ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు మళ్ళీ మీరు. ఓకే, బికాజ్ ఇది సపోర్ట్, ప్రీవియస్ సపోర్ట్ కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయ్యింది. సో 50,400 కానీ దగ్గర మీకు దొరికితే ఇక్కడ ఒక పుట్ అనేది ప్లాన్ చేయొచ్చు. బట్ కాల్ ఆప్షన్ లేవు, ప్లాన్ చేయకండి. 49,800 సపోర్ట్ ఉంది తీసుకొని పైకి వెళ్తుంది, ఈ కాల్ ఆప్షన్ ప్లాన్లు వద్దు. పుట్టు ఇక్కడ ఒక ప్లాన్ చేస్తారు, 49,400 బ్రేక్ అయితే డౌన్ సైడ్, ఇది బ్రేక్ అయ్యి కిందకి వస్తే ఇక్కడ ఒక పుట్ ప్లాన్ చేస్తారు. జోన్ లో ఉండడం మొదలెడితే మాత్రం మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. అంటే ఇక్కడ దొరికితే ఓకే, లేదా దీన్ని బ్రేక్ అయ్యి దొరికితే ఓకే. ఈ లోపట్ ఇక్కడ కానీ లోపట్ ఇక్కడ టైం పాస్ చేయడం కానీ చేస్తే నో. లెవెల్స్ దగ్గర మార్కెట్ మనకి దొరకాలి. అంటే ఇప్పుడు చూడండి ఎలా అంటే, నేను ఏం చెప్పాను మీకు దొరకాలి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదే ఉంది, ఈ లెవెల్ ఉంది ఏదది 50,400 దగ్గర కరెక్ట్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నాకు దొరికినట్టు ఎంట్రీ అప్ సైడ్ కి. అలాగే సేమ్ మనీ ఇదే 50,400 దగ్గర ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటూ మార్కెట్ కింద పడుతున్నట్టు దొరకాలి. అప్పుడు మాత్రం ఇక్కడ ఈ లెవెల్ దగ్గర పుట్ ప్లాన్ చేస్తారు, లేదంటే వద్దు. అంటే ఇంచుమించు ఆ జోన్ దగ్గర పుట్ ప్లాన్ చేస్తారు. లెవెల్ అంటే లెవెల్ కాదు, ఇట్ ఈస్ లైక్ చిన్న జోన్. కింద మాత్రం 49,400 గుర్తుపెట్టుకోండి లెవెల్స్. తర్వాత నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీ అయితే ఆల్రెడీ నిఫ్టీ నాకు ఒక అలర్ట్ ఉంది. అలర్ట్ ఎందుకు పెట్టుకోవాలంటే పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి. వన్ డే టైం ఫ్రేమ్ లోకి రండి. నిఫ్టీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మార్కెట్ ఇంత ఫాలో అయింది, సో అప్ సైడ్ ఇంత ఫాలో అయింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 40% 50% రిట్రేస్మెంట్ అయ్యింది. మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది నిఫ్టీ. నిఫ్టీ ఇక్కడ మీరు బాగా చూడండి, ఇగో నిఫ్టీ ఇంత ఫాలో అయింది. ఈ ఫాల్ కరెక్ట్ 50% రిట్రేస్మెంట్ అయింది లాస్ట్ టైం, మళ్ళీ ఫాలో అయింది. సరే, ఫస్ట్ టైం ఇక్కడ ఫాలో అయింది, దీనికి 50% రిట్రేస్మెంట్ అయింది, సూపర్. ఆ నెక్స్ట్ ఏంటి మరి పరిస్థితి? మళ్ళీ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్ళింది కదా, ఈ కింద నుంచి ఈ పైకి మళ్ళీ మీరు చూస్తే, ఈ కింద నుంచి పైకి చూస్తే 50% బ్రేక్ అయ్యింది. అంటే పై నుంచి మళ్ళీ కింద సైడ్ వచ్చి 50% రిట్రేస్మెంట్ తీసుకోలే, 50% బ్రేక్ అయిపోయింది. అంటే ఇది ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ తీసేద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు మీరు ఫిబ్ వేస్తే
మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు మీరు ఫిబ్ వేస్తే ఫిబ్ చూడండి, మళ్ళీ ఈ డౌన్ సైడ్కి ఏదైతే వచ్చిందో ఆ డౌన్ సైడ్ మార్కెట్లో మనకి కరెక్ట్ 50% రిట్రేస్మెంట్ చేసింది. ఇక డౌన్ సైడ్ 50% రిట్రేస్మెంట్, అక్కడ నుంచి షార్ప్ రిజెక్షన్. ఓకే, ఇప్పుడు ఇది దాటితేనే హైలైట్ థింగ్. మళ్ళీ మనం అది దాటుతుందో లేదో అదే చూద్దాం. ఇక్కడ నేను డిలీట్ చేసేస్తున్నాను ఫిబ్. మీకు ఒకటి అర్థమైంది అనుకుంటే సేమ్ సెన్సెక్స్ కూడా ఇలానే ఉంటుంది. మనం ఇప్పుడు సపోర్ట్లు తీసుకుందాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఉండే సపోర్ట్ ఇదే, మార్కెట్ ఎగ్జాక్ట్ కాసేశారు. దాని లెవెల్ కింద ఉన్నది ఇది. ఈ రెండు మేజర్ సపోర్ట్లు. లాస్ట్ టైం కూడా ఇక్కడ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇదే లెవెల్ దగ్గర ఉంది. ఒక్కసారి అది బ్రేక్ అవ్వు అని నేను అనుకుంటున్నా. బ్రేక్ అయితే 22,800 విల్ బి ద నెక్స్ట్ సపోర్ట్. చాలా పెద్ద సపోర్ట్, కొద్దిగా పెద్దగా పడుతుంది. ఆ తర్వాత మేజర్ సపోర్ట్ వస్తుంది 22,000, విచ్ ఇస్ వెరీ వెరీ లాస్ట్ టైం ఇక్కడ టైం పాస్ చేసి ఎలక్షన్ టైంలో కూడా ఒకే స్పైక్ లో పైకి వెళ్ళింది 22,000 లెవెల్. మేజర్ సపోర్ట్ అది. రెసిస్టెన్స్ అంటారా, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు టాప్ లో ఉన్నది ఇది ఒక రెసిస్టెన్స్, దానిపైన ఇది కూడా ఒక రెసిస్టెన్స్, ఇంకా పైకి వస్తే ఇది రెసిస్టెన్స్. ఇవి రెసిస్టెన్స్ లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి, చూడండి. ఇగో ఇవి లెవెల్స్, నేను పెట్టుకున్న మేజర్ లెవెల్స్. మీరేం చేయొచ్చు రేపు, నిఫ్టీ 50, ఎస్పెషల్గా నిఫ్టీ 50 రేపు మీరు ఏం చేయొచ్చు అంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు నిఫ్టీ 50లో మీరు ఏం చేయొచ్చు, 23,500. ఇది మేజర్. ఇప్పుడు ఉన్న కరెక్ట్ మార్కెట్ ఆగింది ఇక్కడ, కొద్దిగా కింద ట్రాప్ కూడా అయిపోయి మార్కెట్ లాస్ట్ టైం పైకి వెళ్ళింది. కాబట్టి నేను ఎప్పుడు రేపు పొద్దున్న నిఫ్టీ 50లో ప్లాన్ చేస్తాను అంటే 23,400. బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ రేపు నాకు 23,400 అంటే ఈ లెవెల్, ఈ మధ్యలో జోన్ కింద ఉంది చూసారా, ఎగ్జాక్ట్ ఈ లెవెల్. ఈ లెవెల్ 23,400, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత జోన్ బఫర్ పెట్టుకుంటున్నాను నేను. ఈ లెవెల్స్ 23,400 దాటితే మీరు పిఈ ప్లాన్ చేయండి, బ్లైండ్ గా పిఈ ప్లాన్ చేయండి. ఓకే, 23,200 విల్ బి ద ఫస్ట్ టార్గెట్. ఇక్కడ 200 పాయింట్స్ అవుతుంది, అది కూడా క్రాస్ అయితే పెద్ద టార్గెటే. ఇంకా 23,800 వరకు, సారీ 22,800 వరకు మీరు ప్లాన్ చేయొచ్చు. ఇంకా పెద్ద పిఈ ప్లాన్ చేయొచ్చు. ఫుట్ సైడ్ 23,400 క్రాస్ అవ్వాలి, ఇది మేజర్ లెవెల్. ఇది క్రాస్ అయితే ఇక్కడ నుంచి ఇంకా 22,800, ఇది కూడా మేజర్ కింద వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఒక పుట్టు, ఇక్కడ ఒక పుట్టు, ఇది మేజర్ లెవెల్స్. ఇవి క్రాస్ అయితే మీరు ఈజీగా పుట్లు ప్లాన్ చేయొచ్చు. సింపులా. ఒకవేళ నిజంగా కాల్ సైడ్ కూర్చోవాలంటే మీరు ఇప్పుడు కూర్చోకండి. సినారో ఎక్కడ అవుతుంది, కాల్ సినారో అవ్వట్లేదు. నేనైతే చెప్తున్నా కాల్ సినారో నాకైతే కనబడట్లేదు, అవ్వట్లేదు కూడా. మరి మీకు కనబడితే మీరు తీసుకోండి ట్రేడ్, నేను ఎవరిని ఆపను. నాకైతే కాల్ సినారో కనబడట్లేదు. సో నేను చెప్పాను కదా, ఈ లెవెల్ క్రాస్ అయితే క్లియర్, ఈ లెవెల్ కింద పుట్టు, ఈ లెవెల్ కింద పుట్టు, ఇంకా పడితే ఈ లెవెల్ కింద కూడా వచ్చే రోజుల్లో పుట్టే. మార్కెట్ ఒకవేళ ఈ 23,400 నుంచి ఈ లోపల ఇక్కడ ఎక్కడైనా ఇలా కొద్ది కిందకి వచ్చి ట్రాప్ చేస్తూ పైన 23,800 ఈ రేంజ్ లో ఉందనుకోండి, ఈ రేంజ్ లోపల ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రేంజ్ లో ఉందనుకోండి, కొద్దిగా ఆలోచించండి. ఈ లోపల ఉంటే నో ట్రేడ్. మళ్ళీ చెప్తున్నా, జోన్ గుర్తుపెట్టుకోండి, 23,800 నుంచి 23,400 ఈ లోపల ఉంటే నో ట్రేడ్. 23,400 క్రాస్ అయితే పుట్టు, కళ్ళు మూసుకొని కూర్చోండి, వెయిట్ చేయండి ఇంకా. ఓకే, లేకపోతే లేదు. అప్ సైడ్ కి నాకు ఏ ట్రేడ్ లేదు, నేను ఏం ప్లాన్ చేయట్లేదు. అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే రోజు చూద్దాంలే, ఎప్పుడు వెళ్తే అప్పుడు చూద్దాం, ఇప్పుడైతే ఏమీ లేవు. ఓకే, కమింగ్ టు సెన్సెక్స్ కి రండి. సెన్సెక్స్ కూడా సేమ్ ఇంచుమించు బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుందో సెన్సెక్స్ కూడా అదే చేస్తుందని చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. తల్లి కూతురు. సో ఇది నిఫ్టీ ఏమో దామ్ని అయితే, ఇది దామ్ని డాటర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, తల్లి కూతురు అనమాట. తల్లి ఏం చేస్తుందో కూతురు అదే చేస్తుంది ఇక్కడ, యాజ్ ఇట్ ఈజ్. తేడా ఏం ఉండదు, మార్కెట్లో సేమ్ డిట్టో అలానే ఉంటాయి. సో ఇది ఒక సపోర్ట్, ఇప్పుడు మేజర్ సపోర్ట్ ఇదే మనకి. ఇక్కడ ఆగింది కాబట్టి ఇది ఒక సపోర్ట్ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం సపోర్ట్. దాని కింద ఇప్పుడు ఇమీడియట్ గా ఉన్న పెద్ద సపోర్ట్ ఇది. రెసిస్టెన్స్ కి ఏమో ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకుందాం. రెసిస్టెన్స్ కొద్దిగా కిందకి వస్తాయి, ఈ లెవెల్ రెసిస్టెన్స్ అయిపోయింది ఇప్పుడు. దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ పైన ఇది అయిపోయింది, ఆ పైకి వస్తే ఇది అయిపోయింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇవి రెసిస్టెన్స్లు అయిపోయాయి ఇప్పుడు. ఓకే, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు
దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ అయ్యింది, పైన ఇది సరిపోయింది, డన్. ఎందుకు ఇది కూడా ఒక రెసిస్టెన్స్ అయిందంటే ప్రీవియస్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఇప్పుడు అదే సపోర్ట్ రీటెస్ట్ చేసింది. ఇక్కడ ఇది మంచి రెసిస్టెన్స్ ఇది, ఎందుకంటే మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని మరీ పడిందంటే ఇట్ ఈస్ మంచి రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక సినారియో చూపిస్తే చూడండి. ఇక్కడ నుంచి సేమ్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ బయింగ్ అయింది, మార్కెట్ వెళ్ళి కిందకు వచ్చింది, బాగానే ఉంది, సూపర్. నెక్స్ట్ ఏంటి పరిస్థితి, కిందకు వచ్చి కింద హాల్ట్ అయింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నాకు అడిగితే మంచిదే. రేపు మార్కెట్ మీకు కొద్దిగా బఫర్ రేంజ్ పెట్టుకోండి, ఎందుకంటే కింద ఇక్కడ ట్రాప్ కూడా అయ్యారు లాస్ట్ టైం, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ బౌన్స్ అయింది. సో నేను ఎప్పుడు రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూర్చుంటానంటే 77,400 దీని కింద కానీ మనకి మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే, ఓకే బాగా వినండి, 15 మినిట్స్ క్యాండిల్ అయితే 2 ఇవ్వాలి, 2 క్యాండిల్స్ క్లోజ్ ఇవ్వాలి, లేదా 30 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇవ్వాలి. ఎక్కడ 77,400 కింద పుట్టు ప్లాన్ చేయండి సెన్సెక్స్ లో. అండ్ రేపు ఎక్స్పైరీ కూడా సెన్సెక్స్ ట్యూస్డే, ఇక్కడ నుంచి ఎవ్రీ ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఫ్రైడే కాదు ట్యూస్డే. సో మనం హ్యాపీగా పుట్టు ప్లాన్ చేస్తాం డౌన్ సైడ్. కాల్ సైడ్ ఏంటన్నా ప్లాన్ లేదు, నా కాల్ సైడ్ ప్లానే లేదు, కాల్ సైడ్ వ్యూ కూడా లేదు. నేను చెప్తున్నా కాల్ సైడ్ ప్లాన్ లేదు, కాల్ సైడ్ వ్యూ లేదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ పుట్టు బై చేసుకుని కూర్చున్నారు అనుకో, వాళ్ళు రేపు పొద్దున్న పొజిషన్స్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే 78,600 పైకి కానీ మార్కెట్ వెళ్ళడం మొదలెడితే ఇక్కడ మీ పొజిషన్స్ ఎగ్జిట్ చేయండి. ఎగ్జిట్ ద ట్రేడ్, ఎగ్జిట్ ద ట్రేడ్ అన్నాను, సిఏ ప్లాన్ చేయమనలేదు. ఓకే, ఎగ్జిట్ ద ట్రేడ్ 78,600 పైన మీరు మీ పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు. ఓకే, 77,400 కింద మీరు ఒక పుట్టు, ఇంక దాని కింద ఇంక పుట్టు ఇంకా. ఓకే, డౌన్ సైడ్ పుట్టులు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవడమే. దీనిపైన మాత్రం ఎగ్జిట్ అవుతాం మన పుట్టు పొజిషన్స్, కాల్ సైడ్ తీసుకోమని కాదు, దీనిపైన పొజిషన్స్ ఎగ్జిట్ అవుతాం అంతే. ఓకే డన్, చాలా సింపుల్, దానికి మించి ఓవర్ కాంప్లికేషన్ లేదు. ఒకవేళ మార్కెట్ రేపు 78,400 నుంచి 78,400 నుంచి 77,600 ఈ రేంజ్ లో గానీ ఉందనుకో, జోన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రేంజ్ లో గానీ ఉందనుకో, ఇది కొద్దిగా కిందకి వెళ్ళా ట్రాప్ చేసి, ఇది ఒక రేంజ్ జోను. సో ఇది జోన్ లెవెల్స్, ఈ గుర్తుపెట్టుకోండి. ఈ జోన్ లో ఉంటే నో ట్రేడ్, వదిలేయండి మార్కెట్. ఇది జోన్ లెవెల్స్, జోన్ లో ఉంటే నో ట్రేడ్, మార్కెట్ వదిలేయండి, ఏది చేసుకునేవాడు మనకొద్దు. ఎందుకంటే ఎస్పెషల్లీ రేపు ఎక్స్పైరీ సెన్సెక్స్ మార్కెట్ మోస్ట్ రేంజ్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. అదే రేపు ఎక్స్పైరీ అంటున్నారు కదా, చెప్తాను అది ఎందుకో కూడా చూపించి చెప్తాను. నెక్స్ట్ చాలా మందికి ఈ ఫాల్ లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల వచ్చిందేమో అనుకుంటారో, అలా కాదు. ఈ పైకి ఏదైతే వెళ్ళిందో అది షార్ట్ కవరింగ్, అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది, అది ఓకే. షార్ట్ కవరింగ్ ర్యాలీ పైకి వెళ్ళింది, కొత్త ఫ్రెష్ బై పొజిషన్స్ కాదు. బట్ ఈ రోజు మార్కెట్ లో ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో ఇది న్యూ పొజిషన్స్, ఫ్రెష్ సెల్ పొజిషన్స్, కొత్త సెల్ పొజిషన్స్. సో ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయి. సో కొత్త పొజిషన్స్ రావడం వల్ల వాళ్ళ స్టాప్ లెస్ ఇక్కడ ఉంటాయి, బిగ్ ప్లేయర్ స్టాప్ లెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, సో ప్రీవియస్ ఏవైతే బై ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ పొజిషన్స్ అన్వైండింగ్ కాదు, ఈ లెవెల్ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. లాస్ట్ టైం మార్కెట్ షార్ప్ గా పడింది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం ఏమవుతుంది అనేది చూడాలి, డూ ఆర్ డై సిచ్యువేషన్ మార్కెట్ కి. ఇప్పుడు నిఫ్టీ చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో కూడా నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ లో ఫ్యూచర్ లో ఏమైందో చూడండి, మీకు తెలుస్తుంది. ఇగో ఫస్ట్ మార్నింగ్ లాంగ్ అన్వైండింగ్, మార్నింగ్ లాంగ్ అన్వైండింగ్ పక్కన పెడదాం. తర్వాత ఏదైతే షార్ట్ బిల్డప్ వచ్చింది, ఇవన్నీ బిగ్ ప్లేయర్లే. ఈ షార్ట్ బిల్డప్ మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ ఇక్కడ కొద్ది లాంగ్ అన్వైండింగ్ కొంతమంది పోయారు, మళ్ళీ షార్ట్ బిల్డప్. ఈ ఫ్రెష్ పొజిషన్స్ ఏవైతే వచ్చాయి దానివల్ల మార్కెట్ ఇంకా ఎక్కువ పడింది. సో లాంగ్ అన్వైండింగ్ వల్ల మాత్రమే రాలేదు, ఫ్రెష్ పొజిషన్స్ ఎక్కువ జరిగాయి. సో బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇగో షార్ట్ బిల్డప్ అంటే అన్ని కొత్త పొజిషన్స్, అన్ని బిగ్ అంటే మంచి క్వాంటిటీ దూరింది. మంత్లీ ఎక్స్పైరీలో ఇలాంటి క్వాంటిటీ రావడం మంచిది. సో బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్ గా షార్ట్ బిల్డప్స్ కాబట్టి కొత్త పొజిషన్స్, మార్కెట్ కింద పడింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మన A to Z కోర్స్ గ్రూప్. మళ్ళీ నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. A to Z ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్రెసెంట్ ఇంకా 700145
6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నా టీం అంజలి అనే అమ్మాయి ఉంది, మీకు రెస్పాండ్ అవుతుంది. మీకు ఒక వీడియో పెడుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. A to Z కోర్సులో నేను ఏం నేర్పిస్తున్నాను. A to Z కోర్సులో ఈరోజు మార్నింగ్ నేను వచ్చినప్పుడే గుడ్ మార్నింగ్ అని చెప్పి ఈరోజు నా మార్నింగ్ ట్రేడ్లన్నీ నేను పెట్టాను. ఫస్ట్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ మై సెన్సెక్స్ వీక్లీ సెన్సెక్స్ ట్రేడ్. వీక్లీ ట్రేడ్ అంటే రేపు ఎక్స్పైరీ అయిపోతుంది కదా, ఈరోజు తీసుకున్నాం, రేపు ఎక్స్పైరీ అయిపోద్ది. సో వీక్లీ ట్రేడ్ ఇది నిఫ్టీ. నెక్స్ట్ వచ్చి థర్స్డే రోజు వీక్లీ ట్రేడ్ ఇది. దాని తర్వాత టాటా స్టీల్ స్వింగ్ ట్రేడ్ తీసుకున్నాం, టాటా పవర్ స్వింగ్ ట్రేడ్ తీసుకున్నాం. ఓవరాల్గా అన్ని ట్రేడ్లు కలిపి మార్నింగ్ మార్నింగ్ ఎన్ని గంటలకి పెట్టాను, 10:50 10:17 ఆ టైంకి. సో ఆల్మోస్ట్ 11 ఆ టైం కూడా నేను పొజిషన్స్ షేర్ చేశాను. అంటే 11 ఆ టైము నావన్నీ ట్రేడ్లు గ్రీన్లో ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ, టాటా స్టీల్, టాటా పవర్ ఏవైతే ఉన్నాయో అన్ని గ్రీన్లోనే ఉన్నాయి. అవన్నీ నేను ఇక్కడ అప్డేట్ చేశాను. ఏదో సేమ్ టైం మా టీంలో ఉన్న వాళ్ళు కూడా ఇగో టాటా పవర్, టాటా స్టీల్ వాళ్ళు కూడా ట్రేడ్లు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ వాళ్ళకి కూడా హెడ్జ్ చేయొచ్చు, ఎలా చేస్తే బెటర్ అనేది వాళ్ళు కూడా చూసుకుని హెడ్జింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ పొజిషన్స్ అన్ని పెట్టాం అనమాట. కమింగ్ టు ఇప్పుడు నా ట్రేడ్లు 2 చూపిస్తాను చూడండి. ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ సెన్సెక్స్, ఇది సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. సో రేపు ఎక్స్పైరీ అయిపోద్ది సెన్సెక్స్, దాని ట్రేడ్ ఇది. ఇక్కడ మీరు చూస్తే ఇది రిస్క్ కూడా చూడండి. 6,000 మ్యాక్స్ లాస్, 6,200 వచ్చే రిస్క్ కూడా ఆల్మోస్ట్ 10,000, 9,700, 10,000 దగ్గర అనుకోండి. ఒక 300 తక్కువ 10,000 రిస్క్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ స్ట్రాటజీస్ అలాగే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ 7,000 ప్రాఫిట్లో ఉన్నాం. రేపు మొత్తం ప్రీమియం డిక్ అయిపోద్ది, ఇది మొత్తం నేను ఎగ్జిట్ అవుతాను. అట్ ద సేమ్ టైం నిఫ్టీ 50 కూడా ఇంచుమించు సేమ్ రిస్క్ రివార్డ్తో నిఫ్టీ 50 కూడా తీసుకున్నాను. ఇది 5,400 లాస్, మ్యాక్స్ ప్రాఫిట్ ఏమో 9,500. ఇది కూడా ఇంచుమించు సేమ్ రిస్క్ రివార్డే. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 3,000, 4,000 ధర ప్లస్ ప్రాఫిట్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు కమింగ్ టు దానిలోకి వెళ్తే నా ప్రాఫిట్ ఓవరాల్గా 34,000. ఈరోజు ఇప్పుడు రన్నింగ్లో క్లోజ్ అయింది. నేను ఏ పొజిషన్స్ ఎగ్జిట్ చేయలేదు ఈరోజు. ఈ పొజిషన్స్ ఏవైతే క్రియేట్ చేసానో అన్ని ఈరోజు పొజిషన్స్ క్రియేట్ చేసినవే మీకు ఓవరాల్గా ఇక్కడ కనబడతాయి. ఓకే, సెన్సెక్స్ 7,000, నిఫ్టీ 4,000 దగ్గర, టాటా స్టీల్ 10,000, టాటా పవర్ 13,000. ఓకే, ఓవరాల్గా 34,000 ఇలా ప్లస్ 34, 35,000 దగ్గర క్లోజ్ అయింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దని. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 40,000-50,000 దాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే 1 డే టైం ఫ్రేమ్లో టాటా స్టీల్ చూడండి మంచి లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆల్రెడీ నేను కొన్ని అలర్ట్స్ కూడా పెట్టుకున్నాను ఇక్కడ వరకు. అంటే ఆల్రెడీ మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వరకు నా ట్రైలింగ్ స్టాప్ లాస్, ఇది నా టార్గెట్ లెవెల్, ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ కూడా ట్రైల్ చేసుకుంటే ఇక్కడ వరకు తెచ్చేసుకున్నాను. సో ఇది నా టార్గెట్ 130 కూడా క్రాస్ రేపు ఏమైనా కిందకి వెళ్తే ఐ విల్ హోల్డ్ మై ట్రేడ్, అంటే ఇంకా పెద్దగా హోల్డ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం టాటా పవర్ కూడా చాలా రోజుల తర్వాత ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ ఇచ్చాయి. టాటా పవర్ కొద్దిగా సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఇక్కడ ఎలక్షన్ టైంలో ఏదైతే వచ్చిందో ఎగ్జాక్ట్ ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ మోస్ట్లీ పంప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో ఐ విల్ బుక్ మై టార్గెట్, ఈ లెవెల్స్ టార్గెట్ బుక్ చేసుకుంటారు. రేపు ఏమైనా కిందకి వస్తే ఇంకా నేను అప్పుడు ప్లాన్ చేస్తాను. టాటా స్టీల్ కూడా ఇంచుమించు అంతే. ఓకే, సో ఇది ఓవరాల్గా పొజిషన్స్. ఇక్కడ నేను గ్రూప్లో పొజిషన్స్ పెడుతున్నాను కదా, మీరు పెడుతున్నారు సార్ అంటే దిస్ ఈస్ ఫర్ లెర్నింగ్ పర్పస్. అంటే నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పానో అదే స్ట్రాటజీ మీద నేను ట్రేడ్లు తీసుకుంటున్నాను, అదే హెడ్జింగ్ నేను చేస్తున్నాను అని. అంటే నేనేం చేస్తున్నానో మీకు అదే చెప్పాను అని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ పెట్టాను తప్ప నేను పెట్టినవి యాస్టీస్ మీరు తీసుకోవడానికి కాదు. నేను హెడ్జింగ్ స్ట్రాటజీ ఒకటి నేర్పించాను అనుకోండి, చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, మీరు చేసేది వేరేమో మాకు చెప్తుంది వేరేమో అని. అలా కాదు, నేను ఏదైతే చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అదే మా టీంకి నేను చెప్పాను. సో అదే ఇక్కడ. ఓకే, సో దాని రిజల్ట్ ఇది. మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి. హెడ్జింగ్ చేసుకుంటే బయట ఎక్కడైనా తిరగచ్చు. ఓకే, సో నేర్చుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, మా టీం డీటెయిల్స్ పెడతారు, ఆఫర్ ఉంటుంది, తీసుకొని యూజ్ చేసుకోండి. మరి లాస్ట్ టైం మరి నేను అన్నిసార్లు ఆఫర్ ఇవ్వాలని కూడా మా టీం వద్దనేస్తున్నారు. ఆఫర్స్ ఇవ్వకండి సార్, ఇంక వేస్ట్ అనేస్తున్నారు. సో మీరు ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.